టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మొన్న అక్టోబర్ నెలలో జరిగిన మాట అందరికీ తెలుసు. అప్పటి నుంచి కూడా చాలామంది విద్యార్థులకి ఒక డౌట్ అనమాట. మేము ప్రిలిమ్స్ పాస్ అవుతామా? కట్ ఆఫ్కి అసలు దగ్గరలో ఉంటామా? మేము కట్ ఆఫ్లు ఎంత ఉండొచ్చు? మాకు స్కోర్ వస్తుందా రాదా? ఎంత స్కోర్ వస్తుంది? ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయి అందరికీ. దీంతో చాలామంది వీడియోస్ కింద కానీ పర్సనల్గా కానీ ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, కట్ ఆఫ్లు ఎంత ఉండొచ్చు, లేకపోతే ఈ జోన్లో ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ప్రతి వార్త నమ్ముతున్నారు. ఈరోజు రిజల్ట్, రేపు రిజల్ట్, టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్స్ అని. ప్రిలిమ్స్ రిజల్ట్స్ గురించి అస్సలు పక్కన పెట్టేసి అవి కొంచెం ఆలస్యం అయినా సరే, లేదా ఇంకొంత టైం పట్టినా సరే, ప్రతిరోజు మెయిన్స్ ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెయిన్స్కి చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ రిజల్ట్స్ గురించి అంత ఆతృత పడకుండా, అంత యాంగ్జైటీ చూపించకుండా, బయట జరిగే పుకార్లని నమ్మకుండా, రిజల్ట్స్ అనేది టీఎస్పీఎస్సీ చేతిలో ఉంటుంది కాబట్టి మిగతా వచ్చేదన్నీ కేవలం రూమర్సే కాబట్టి అవన్నీ పక్కన పెట్టి కొంత రిజల్ట్స్ ఆలస్యమైనా సరే పూర్తి స్థాయిలో మెయిన్స్ ప్రిపేర్ అయితే మంచిది. ఒకవేళ నిజంగా ఈసారి ప్రిలిమ్స్ కాలేదా, నెక్స్ట్ టైం అయినా మెయిన్స్ ప్రిపరేషన్ పనికొస్తాయి, ఆ నోట్స్లు పనికొస్తాయి. సిలబస్ ప్రకారం ప్రతి టాపిక్ మీద నోట్స్ ప్రిపేర్ చేసుకుని కొంత మనం ముందంజలో ఉంటే మంచిది. అంతేగాని రిజల్ట్స్ కోసం ప్రతిరోజు వెయిట్ చేయటం చాలామంది అభ్యర్థులు అనమాట. అవన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ పుకార్లే కాబట్టి పక్కన పెట్టి పూర్తి స్థాయిలో మీరు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే కనుక రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఈజీ అవుతుంది. అలా చేయకుండా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఒకవేళ రిజల్ట్స్ కనుక కొంచెం ఆలస్యం అయితే అందరూ చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి టీఎస్పీఎస్సీ రిజల్ట్స్ కోసం, ప్రిలిమ్స్ రిజల్ట్స్ కోసం ఆలోచన పక్కన పెట్టి ఇప్పటి నుంచి మెయిన్స్కి ఎలా స్టార్ట్ చేయాలి, దీని మీద ఎంత ఫోకస్ పెట్టాలి. చాలామంది స్టార్ట్ చేసి వదిలేశారు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో, రిజల్ట్స్ వచ్చాక చూద్దాం అని చెప్పి. ఈ ఆలోచన తీసేసేయండి. రిజల్ట్స్ అనేవి మన చేతిలో ఉండవు, కానీ మన కృషి మన చేతిలోనే ఉంటుంది. ఒకవేళ రిజల్ట్స్ అడ్వర్స్గా వచ్చిన అంటే మనకి రాలేకపోయినా ఈసారి నెక్స్ట్ ఇయర్ అయినా ఈ ప్రిపరేషన్ మనకు వస్తాయి. కాబట్టి ప్రిపరేషన్లో జాప్యం వద్దు. మెయిన్స్ ప్రిపరేషన్ అనేది ముఖ్యంగా రైటింగ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇమీడియట్గా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి టీఎస్పీఎస్సీకి. ఒకవేళ రిజల్ట్స్ గురించి అసలు ఆలోచన పెట్టుకోవద్దు. టీఎస్పీఎస్సీ రిజల్ట్స్ ఇచ్చేదాకా పేపర్లో ఏం రాశారు వాటి గురించి కూడా ఆలోచన పక్కన పెట్టేసేయండి.